హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షకిరన్ ఫ్యాషన్స్. స్కాలప్ స్కేల్తో 4-in-1 స్కేలు కట్ వర్క్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూసేద్దాము. ఎక్కడ స్కిప్ చేయకుండా స్టెప్ బై స్టెప్ చెప్తాను, చూసేయండి. 4-in-1 స్కేలు, బిగ్ కట్ వర్క్, అలాగే స్మాల్ సైజు అండ్ ట్రయాంగిల్ షేప్లో ఉంది కదా. సో ఈ 3 అయితే యూజ్ అవుతాయి. ఇటు సైడ్ స్ట్రైట్గా లైన్ కూడా స్కేల్ ఉంది మనకు మెజర్మెంట్స్తో. ఇప్పుడు పెద్ద కట్ వర్క్ ఉంది కదా, సో బిగ్ సైజు సెలెక్ట్ చేసి కట్ చేద్దాము. ఫస్ట్ క్యాన్వాస్ని తీసుకొని నెక్ డీప్ ఎంత ఉందో చూసుకొని మెజర్ చేసుకొని ఈ విధంగా బాక్స్ డ్రా చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ 1/2 ఇంచ్ కిందికి డిస్టెన్స్తో ఈ విధంగా ఇంకో బాక్స్ డ్రా చేసుకోండి దాని పక్క నుంచి. తర్వాత ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకొని ఈ విధంగా రౌండ్ డ్రా చేసుకోండి. ఇప్పుడు రౌండ్ డ్రా చేసుకున్నాం కదా, కట్ వర్క్ స్కేల్ తీసుకొని చూడండి, ఎగ్జాక్ట్ మిడిల్ దగ్గర నుంచి కింది వైపు నుంచి ఈ విధంగా సర్కిల్స్ ఉన్నాయి కదా, సో డ్రా చేసుకుంటూ రావాలి. చాలా ఈజీ. చూడండి, ఈ మనకు రౌండ్ ఎక్కడైతే ఉందో సో ఆ లైన్ దగ్గర నుంచే రావాలి. ఈ విధంగా డ్రా చేసుకుంటూ రండి. ఇప్పుడు పైకి వచ్చేసరికి స్ట్రైట్గా ఉంది కదా లైన్, సో ఇలా స్ట్రైట్గా పెట్టేసి కర్వ్స్ డ్రా చేసుకోండి. చాలా ఈజీ. ఈ స్కేల్తో చాలా తొందరగా అయిపోతుంది. ఈ స్కేల్తో బెనిఫిట్ చాలా ఉంది. ఈజీగా టైం సేవ్ అవుతుంది. అలాగే ఎక్కువ బ్లౌజెస్ ఉన్నాయనుకోండి, ఈ స్కేల్ చాలా బాగా యూస్ అవుతుంది. నార్మల్గా మనము ఏదైనా డబ్బా తీసుకొని ఇలా షేప్స్ పెట్టుకొని షేప్ కరెక్ట్గా వచ్చిందో లేదో అని టెన్షన్ లేకుండా ఈ స్కేల్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. సో ఇప్పుడు క్యాన్వాస్ 2 ఫోల్డింగ్స్ మీద తీసుకున్నాం కదా, ఇంకో సైడ్ కనిపిస్తుంది మనకు మార్కింగ్, సో దాని వైపు ఇలా విధంగా మార్కింగ్ చేసుకోండి. నెక్స్ట్ బ్లౌజ్ ఫ్రంట్ సైడ్ క్యాన్వాస్ అండ్ లైనింగ్ క్లాత్ రెండింటిపైన అటాచ్ చేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా లైన్ వేసుకోండి మిడిల్లో ఎగ్జాక్ట్. తర్వాత ఇప్పుడు కర్వ్స్ ఉన్నాయి కదా, సో ఈ కర్వ్స్ని స్టిచ్ వేసుకోవాలి. మనం డ్రా చేసుకున్నాం కదా, దానిపై నుంచి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 times స్టిచ్చింగ్ వేసుకోండి. కంప్లీట్గా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ తిప్పి చూడండి, నీట్గా షేప్ వచ్చిందంటే మనం కట్ చేసేసుకోవచ్చు క్యాన్వాస్ ఎక్స్ట్రా క్లాత్ని. స్కాలప్ స్కేల్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ట్రెండింగ్ కాబట్టి చాలామంది అడుగుతారు. సో బిజినెస్ పర్పస్ చేసుకునే వాళ్ళైతే ఇది తెచ్చుకోవడం బెటర్ అనమాట. స్కాలప్ స్కేల్ లేదు, నార్మల్గా ఒక్క దానికైతే అవసరం లేదు, 1 or 2 బ్లౌజెస్ స్టిచ్ చేసుకోవడానికైతే. సో ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత క్యాన్వాస్ని కట్ చేసుకోండి ఎక్స్ట్రా క్లాత్ని. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, షేప్ కరెక్ట్గా కట్ చేసుకోవాలన్నమాట. మరి దారం మీదనే కట్ చేసుకోవద్దండి, కొంచెం గ్యాప్ వదిలిపెట్టి కట్ చేసుకోండి. ఇదే విధంగా బ్లౌజ్ ఫ్రంట్ నెక్స్ట్కి కూడా కట్ చేసుకోవచ్చు మనము. అది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు, ఒకవేళ అర్థం కాకపోతే. అది బ్లౌజ్ సపరేట్ హాఫ్ పార్ట్ కదా, సో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. చూడండి, ఈ విధంగా కట్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా కట్స్ పెట్టుకోవడం వల్ల ఫినిషింగ్ నీట్గా వస్తుందన్నమాట. కార్నర్స్ కట్స్ పెట్టుకోవాలి. మీకు టైలరింగ్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, షూర్గా రిప్లై ఇస్తాను. చూడండి, ఇప్పుడు క్లాత్ని తిప్పేసుకోవాలి. లైనింగ్ క్లాత్ లోపల వైపు పోవాలి. ఈ విధంగా తిప్పేసుకున్న తర్వాత ఒక పెన్ను లేదంటే చిన్న పిన్ లాంటిది తీసుకోండి. నేనైతే సిమ్ రిప్పర్ తీసుకొని నీట్గా కట్స్ నీట్గా చేసుకున్నాను అనమాట. బిగినర్స్ కూడా దీన్ని ట్రై చేయొచ్చు, చాలా బాగా యూజ్ అవుతుంది స్కాలప్ స్కేల్తో. చూడండి, ఈ విధంగా ఒకసారి ఈ విధంగా చేసుకోండి, నీట్గా ఫినిషింగ్ వస్తుంది. సో మనం చేత్తో అనే దానికంటే ఈ విధంగా ఏదైనా పిన్ ఆర్ పెన్ సహాయంతో మనము కట్స్ రౌండ్ దగ్గర నీట్గా ఇలా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫైనల్ అవుట్పుట్ చూడండి, ఎంత బాగుందో కదా కట్ వర్క్ బ్లౌజు. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ అండ్ స్టిచ్చింగ్ టిప్స్ కోసం ఉషా కిరణ్ ఫ్యాషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.